హలో అండి. సరదాగా ఒక మంచి కథను చెప్పుకుందాం. పూర్వం ఒక రాజ్యాన్ని ఒక రాజు పరిపాలించేవాడు. అతడికి కొన్ని వింత సమస్యలు వస్తూ ఉండేది. ఆ సమస్యలన్నీ అతడి ఆలోచనతో అతడు కొని తెచ్చుకునేవి. పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అని అంటారు కదా. అలాగే ఈ రాజు ఏదో ఆలోచిస్తూ ఆ ఆలోచనలో నుంచి కొన్ని వింత అనుమానాలు పుట్టి ఆ అనుమానాలు అతడికి సమస్యగా మారేది. ఆ సమస్యలను అతడు సభలో చెప్పి ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని సమాధానం అడుగుతూ ఉండేవాడు. ఎవరైనా సమాధానం చెప్పలేక తమకు తెలియదని అంటారో వాళ్ళని ఏదో విధంగా శిక్షించేవాడు. ఒకసారి రాజుకు ఒక వింత అనుమానం కలిగింది. అదేంటంటే ప్రపంచంలో ఎక్కడైనా నష్టం కలిగించని దొంగతనాలు, కష్టం కలిగించని మోసాలు జరుగుతాయా అన్న అనుమానం. తన అనుమానాన్ని సభలో వెల్లడించాడు. సభలోని వారందరికీ ఇది అర్థం లేని ప్రశ్న అని అనిపించింది. ఎందుకంటే దొంగతనం జరిగినప్పుడు పోగొట్టుకున్న వ్యక్తికి నష్టం కలగకుండా ఎలా ఉంటుంది? అలాగే ఎవరైనా మోసం చేసినప్పుడు మోసపోయిన వ్యక్తికి కష్టం కలగకుండా ఎలా ఉంటుంది? కాబట్టి సభలోని వారు ఎవ్వరూ మాట్లాడలేదు. ఎవ్వరూ మాట్లాడకపోవడంతో రాజు మంత్రికేసి చూసి, అలాంటి దొంగతనాలు, మోసాలు ఎక్కడో ఒకచోట జరుగుతుంటాయని నా నమ్మకం. అవి ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకుని 10 రోజులలోపు నాకు విషయాన్ని చెప్పాలి అని అంటాడు. సభలోని వారందరూ మంత్రికేసి జాలిగా చూస్తూ ఇక ఇతడి పని అయిపోయింది అని అనుకున్నారు. ఆ మరుసటి రోజు నుంచి మంత్రి సభకు రాకుండా దివాణంలో ఏమేం జరుగుతోందో భటుల ద్వారా తెలుసుకుంటూ వచ్చాడు. ఇది జరిగిన 2-3 రోజులకు ఒక విషయం జరిగింది. అదేంటంటే రాజుకు ఎంతో ఇష్టమైన ఒక తెల్లటి ఆవు ఉంది. ఉన్న పళంగా దానికి జబ్బు చేసింది. ఎంత ప్రయత్నించినా ఆ జబ్బు నయం కాలేదు. ఇది ఇంక బతకలేదని అందరూ అనుకున్నారు. అయితే ఆశ్చర్యంగా అది మరొక 5 రోజుల్లోనే పూర్తిగా కోలుకుని పూర్తి ఆరోగ్యాన్ని పొంది ముందు కంటే కూడా ఎక్కువ పాలు ఇవ్వసాగింది. ఇదంతా 10 రోజుల్లో జరిగిపోయింది. ఈ విషయాలన్నీ మంత్రి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నాడు. అలాగే రాజు మంత్రికిచ్చిన గడువు కూడా పూర్తయింది. 10 రోజుల తరువాత మంత్రి సభకు హాజరయ్యాడు. మంత్రిని చూసిన వెంటనే రాజు నష్టం కలిగించని దొంగతనం, కష్టం కలిగించని మోసం ఏదో తెలిసిందా అని అడుగుతాడు. అప్పుడు మంత్రి, ప్రభు, ఎవరికి నష్టం కలిగించని దొంగతనాన్ని నేనే చేశాను. మీరు అనుమతిస్తే అదేంటో చెబుతాను అని అంటాడు. రాజు ఆసక్తిగా చెప్పు అని అంటాడు. దానికి మంత్రి, మహారాజా, నేను మీ సమస్యకు సమాధానం వెతకాలని మారువేషంలో రాజ్యమంతా తిరిగాను. అలా రామాపురం అనే పల్లెను చేరుకున్నాను. అక్కడ ఒక భూస్వామి ఇంటి ముందు కట్టివేసిన ఒక తెల్లటి ఆవును చూశాను. అది చావడానికి సిద్ధంగా ఉన్నట్టు అనిపించింది. ఇంతలో భూస్వామి తన సేవకులతో, ఈ ఆవు చచ్చేటట్టు ఉంది, దీనికి వైద్యం చేయించటం, చనిపోయాక దీనిని సాగనంపటం, దీనికంతటికి ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుందో తెలియటం లేదు అని విసుక్కుంటున్నాడు. ఆ మాటలు విన్న నేను ఆ రాత్రికి ఎవరికీ తెలియకుండా ఆ ఆవును దొంగలించి మన నగరానికి తీసుకుని వచ్చాను. ఆ ఆవును వైద్యులకు చూపిస్తే దానికి చికిత్స చేస్తే తేలిగ్గా కోలుకుంటుందని చెప్పారు. అదే సమయానికి మీ తెల్లటి ఆవు చావడానికి సిద్ధంగా ఉందని విన్నాను. వెంటనే నేను దొంగలించి తెచ్చిన ఆవుకు చికిత్స చేసి దానిని మీ ఆవు స్థానంలో ఉంచి మీ ఆవును శ్మశానం వైపుకి తీసుకెళ్లాను. అది దారిలోనే ప్రాణాలు విడిచింది. నేను తెచ్చిన ఆవుకు మన వైద్యులు చికిత్స చేసి బతికించారు. అది ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉందని, ఇంకా ఎక్కువ పాలిస్తోందని మీకు కూడా తెలుసు. మీరు వైద్యులకు మంచి బహుమానాలు కూడా ఇచ్చారని విన్నాను. ఇక రామాపురంలోని భూస్వామి చచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఆవును ఎలా వదిలించుకోవాలా అని చూస్తున్నాడు. కాబట్టి ఆ ఆవు కనిపించకుండా పోయినందుకు ఖర్చు తప్పిందని సంతోషంగా ఉన్నాడు. చూసారా, నేను 2 దొంగతనాలు చేశాను, అయినా ఆ ఇద్దరిని సంతోషపెట్టాను. ఇంకా చెప్పాలంటే వైద్యం చేయించి ఒక ఆవు ప్రాణాలు కాపాడి పుణ్యం కూడా సంపాదించుకున్నాను అని అంటాడు. ఈ మాటలు వినగానే సభలోని వారందరూ సంతోషంగా తలలు ఊపుతారు. రాజు కూడా ఎంతో సంతోషించి, సరే, కష్టం లేని మోసం ఎలా ఉంటుందో అది కూడా తెలుసుకుని వచ్చావా అని అడుగుతాడు. దానికి మంత్రి, అది కూడా నేనే చేశాను ప్రభు అని అంటాడు. నువ్వు మోసం చేశావా? ఎవరిని? ఎలా చేశావు? వాళ్లకు దానివల్ల నిజంగా కష్టం కలగలేదా?
అని ఆసక్తిగా అడుగుతాడు. దానికి మంత్రి, మిమ్మల్నే మోసం చేశాను ప్రభు. నేనింతవరకు చెప్పింది అంతా అబద్ధమే. నేను రామాపురం వెళ్ళనూ లేదు, భూస్వామి తెల్లటి ఆవును చూడనూ లేదు, దానిని దొంగలించనూ లేదు. ఆ ఆవును తెచ్చి మీ ఆవు స్థానంలో ఉంచనే లేదు. ఇవన్నీ అబద్ధాలే. కోలుకున్నది మీ తెల్లటి ఆవే. అయితే మీకు అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మోసం చేశాను. అయితే నేను చేసిన మోసం వల్ల మీకు ఎటువంటి కష్టము కలగలేదు అని అంటాడు. రాజు మంత్రి తెలివితేటలకు ఎంతో మెచ్చుకుని అతడికి మంచి బహుమానాన్ని ఇస్తాడు. ఇదండి చందమామలోని ఒక మంచి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.